ఉగాది రోజు ఆడవారు ఏమి చేస్తే లెక్కలేనంత డబ్బు వస్తుంది. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతోంది. ఇది శ్రీ విశ్వాసనామ సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు. అయితే ఈ రోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది. రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. భర్తకు డబ్బే డబ్బు, మీ జీవితం కూడా మారిపోతుంది. హిందూమతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే కొత్త దుస్తులను ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పురాణాలలో కూడా ఉంది. అందుకే అందరూ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు, సంవత్సరమంతా కూడా బాగుంటుంది. సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందని, మీ జీవితం జాతకం మారిపోతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు, స్త్రీలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాదికి సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. దీర్ఘసుమంగళీ యోగం సిద్ధిస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి. కొత్త సంవత్సరంలో ధనద్వారాలు తెరుచుకుని ధనం రావడం ప్రారంభం అవుతుంది. ధనయోగం కూడా కలుగుతుంది. రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా ఈ ఉగాది పండుగను నిర్వహిస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది అంటే ప్రపంచ యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు, అనగా సృష్టి ప్రారంభ సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. కలిపితేనే సంవత్సరం అంతా ఉండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ రోజున కొత్తగా పనులు మొదలుపెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. తీపి, పులుపు, కారము, ఉప్పు, ఒగరు, చేదు అని 6 రుచులు కలిపినదే ఉగాది పచ్చడి. తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను, మంచిచెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బోర్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి. అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి. మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు. అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు. ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాం. నలుగు రంగు దుస్తులను ధరించి సంవత్సరానికి స్వాగతం పలకకూడదు. కనుక నలుపు కలపకుండా చూసుకునే కొత్త బట్టలు కొనుక్కోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి. అంతేగాని కొన్న బట్టలను తడపకుండా ధరించకూడదు, దరిద్రం. కనుక గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఈ చీరలు కట్టుకోండి. ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో ఉండేవే వేసుకోవాలని, చీరకు మ్యాచింగ్ అని వేరే రంగు గాజులు వేసుకోవద్దు. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు, లంగా ఓణీలు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అంతేకాదు, ఈ కలర్ థెరపీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ రంగు దుస్తులను ధరించండి. సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది. కుబేరులుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. అన్ని మీకు శుభాలే జరుగుతాయి.
ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయడం పాల్గొనడం చేయకూడదు. ఈ సమయములో ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు, దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈరోజు సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు. మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు ఉగాది రోజు ఎవరితో గొడవలు పడకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవులకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంతవరకు ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబూచుకొని వెళ్లకూడదు, చక్కగా వేసుకొని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూటగట్టుకున్నట్లే అవుతుంది. ఉగాది రోజు స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. ఉగాది రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరమంతా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా ఈరోజు చక్కగా గుమ్మానికి శుభ్రమైన మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు, బియ్యం పిండితో బొట్లు పెట్టి చక్కని ఎర్రటి పూలతో గుమ్మానికి అలంకరించాలి. గుమ్మానికి రెండు వైపులా కూడా ఎర్రటి పుష్పాలను ఉంచాలి. అదే విధంగా గుమ్మానికి మామిడి తోరణాలను పాటు వేప కొమ్మలను కూడా గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంత ఇష్టమైన విషయము మనందరికీ తెలుసు. ఈ నియమాలు పాటిస్తే కుబేరులుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు నాలుగు వైపుల నుండి దోచుకు వస్తుంది. అన్ని మీకు శుభాలే జరుగుతాయి. మనం ఇంటిని చూడంగానే మన చూపు సింహద్వారం పై పడుతుంది. అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించుకున్న తర్వాత ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది. మరి ఉగాది రోజు ఇంటి గుమ్మాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. మరి విన్నారుగా, ఎప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలు అన్నింటిని కూడా ఉగాది రోజు పాటించి సంవత్సరం అంతా కూడా పిల్లాపాపలతో మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.